బయట ఎట్లా ఉంటుందంటే ప్రచారము చేరినంపల్లి అనగానే మొత్తం అక్కడ అందరు ఆంధ్రలో ఉంటారు, మనలో ఎవరు ఉంటారు అనేది ఒక పెద్ద ప్రచారం. నిజంగా ఆ ప్రచారం ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి శేలింగంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఇవాళ తెలంగాణ ఉద్యమంలోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వస్తున్నాయి కాబట్టి, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఉద్యమంలో పాల్గొంటే ఆంధ్ర వాళ్ళ ఓట్లు మాకు పడవు అనే కాన్సెప్ట్ తోటి నాయకులు రాలేకపోయినా గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని శేలింగంపల్లిలో ప్రారంభించిన తర్వాత అనేక రకమైనటువంటి నష్టాల గురించి ఇవాళ శేలింగంపల్లిని గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక బలోపేతమైనటువంటి బలమైనటువంటి తెలంగాణ ఉద్యమ వేదికగా తయారు చేయడంలో ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. నాయకులు కాకపోయినా అన్ని సంఘాలు ఒక్కొక్క సంఘం నుంచి చెప్పుకుంటే నిజంగా ఇవాళ ఆర్టీసీ చేసి చూసుకుంటే వాళ్ళు మన జరిగినటువంటి ఎలక్షన్లో హైదరాబాద్లో, మియాపూర్లో, హైదరాబాద్లో మొత్తం అన్ని డిపోలో ఆల్మోస్ట్ గెలిచి చూపించారు తెలంగాణ వాళ్ళు ఉన్నది హైదరాబాద్లో అని చెప్పేసి. అట్లనే అడ్వకేట్స్ ఉద్యమం అయితే మామూలుగా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా కూడా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమాల ద్వారా కేసుల పాలైనటువంటి ఉద్యమ కార్యకర్తలకు, ఉద్యమ నాయకులకు కూడా ఆధారాలు కూడా ఉంది. అనేక రకాలుగా వాళ్ళు డైరెక్ట్గా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం కాకుండా ఉద్యమకారుల మీద ఈ వనరులో కూడా వాళ్ళు మేమున్నామని చెప్పేసి ఇలా ఉద్యమకారులని కాపాడుకుంటూ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరు వారి సంఘాలుగా, వారి రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను మాట్లాడే ముందు మన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీరానికి అర్జెంట్ పని మీద వాళ్ళు వెళ్ళాల్సి ఉన్నారు కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా కోరుతూ వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను.